గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. మనం ఈరోజు ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనము కాంకరెన్సీ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ వెన్ వీఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ కాంకరెన్సీ కంట్రోల్. సో కాంకరెన్సీ కంట్రోల్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి అనేది చెప్పాను నేను. సో యాక్చువల్లీ there are three problems that are caused when you are not implemented the concurrency control. One is called as read-write problem, another is called as write-write problem, third is unrepeatable read. ఈ మూడు ప్రాబ్లమ్స్ మనకు కాంకరెన్సీ కంట్రోల్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఆఫ్ కాంకరెన్సీ కంట్రోల్. Problems caused. So already last class chapter. Now we discuss how to implement the concurrency control. What are the protocols that are used to implement the concurrency control? సో మనము ప్రోటోకాల్స్ ఏమేమి ప్రోటోకాల్స్ వాడుతుంటాం కాంకరెన్సీ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఎటువంటి ప్రోటోకాల్స్ని మనము యూజ్ చేయాల్సి వస్తుంది అనేదానికి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. యాక్చువల్లీ there are three protocols that are used to implement the concurrency control. సో అంటే బై యూజింగ్ అక్కడ చూడండి, మీకు సిలబస్లో ఇట్లా ఇచ్చాడు. సో ఎన్ష్యూరింగ్ అటామిసిటీ ఐసోలేషన్, హౌ వీ కెన్ ఎన్ష్యూర్ అటామిసిటీ ఐసోలేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాము, ఎలా ఎన్ష్యూర్ చేయగలుగుతున్నాం అంటే కాంకరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్స్ ఎన్ష్యూర్స్ అటామిసిటీ ఐసోలేషన్ సీరియలైజబిలిటీ ఆఫ్ ద కాంకరెంట్ ట్రాన్సాక్షన్స్. మీకు సిలబస్లో ఏం చేశాడు అంటే సో ఎన్ష్యూరింగ్ ద ఐసోలేషన్ అండ్ అటామిసిటీ అంటున్నాడు. సో అంటే ది మీనింగ్ ఏంటి? సో ఐసోలేషన్ అటామిసిటీ ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాము అని చెప్తున్నాం. సో దీన్ని మనము ఎలా ఎన్ష్యూర్ చేయగలుగుతున్నాము, హౌ కాంకరెన్సీ కంట్రోల్ ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాము, ఎలా అంటే సో చెప్తున్నాం. Actually, there are three protocols that are used to implement the concurrency control. One is called as lock-based protocol. Second one is called as timestamp protocol. Third is called as validation-based protocols. చూడండి, ఈ కాంకరెన్సీ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం మెయిన్గా 3 ప్రోటోకాల్స్ వాడుతున్నాం. ఒకటి లాక్-బేస్డ్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంకోటి ఏంటంటే టైమ్ స్టాంప్డ్ ప్రోటోకాల్, థర్డ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ వ్యాలిడ్ బేస్డ్ ప్రోటోకాల్స్. సో ఇలా మనకు యాక్చువల్గా మనకి ఏం చేస్తున్నాము అంటే కాంకరెన్సీ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయడానికి మనము ఈ 3 ప్రోటోకాల్స్ని ఉపయోగిస్తున్నాం. లాక్ బేస్డ్ కాంకరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్ ఏంటి, ఎలా అనేదానికి మనం చూస్తాం. సో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేదానికి ఇది చూడండి. ఒక్కోసారి క్వశ్చన్ సో ఇలా లాక్ బేస్డ్ కాంకరెన్సీ కంట్రోల్ అనొచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ షేర్డ్ లాక్ ఎక్స్క్లూజివ్ లాక్ అని అనొచ్చు. సో క్వశ్చన్స్ డిఫరెంట్ అంటే దాంట్లో ఉన్న సైడ్ హెడ్డింగ్లు అంటే ఆ క్వశ్చన్ అలా డైరెక్ట్గా అడగాలని రూల్ లేదు. సో అలానే కాంకరెన్సీ కంట్రోల్ అవ్వకుండా హౌ టు ఎన్ష్యూర్ అటామిసిటీ అండ్ ఐసోలేషన్ సో ఇన్ ఏ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంట డైరెక్ట్గా. అంటే మిమ్మల్ని క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి, సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమంటాడంటే ఇలా అడిగాడు అనుకోండి, హౌ టు ఎన్ష్యూర్ సో ఐసోలేషన్ అండ్ అటామిసిటీ. సో ఐసోలేషన్ అటామిసిటీని ఎలా మనము చేయగలుగుతున్నాము ఏంటి అనే దాని మీద చెప్తాను. సో ఇక్కడ మనకు యాక్చువల్గా 3 ప్రోటోకాల్స్ ఉన్నాయి.
ఒకటి ఏంటి అంటున్నాం అంటే లాగ్ బేస్డ్ ప్రోటోకాల్, ఇంకోటి ఏంటంటే టైం స్టాంప్ ప్రోటోకాల్, తర్వాత వ్యాలిడేషన్ బేస్డ్ ప్రోటోకాల్స్ అని 3 ఉన్నాయి. లాగ్ బేస్డ్ ప్రోటోకాల్ ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది చూడండి. సో హౌ లాగ్ బేస్డ్ ప్రోటోకాల్, లాగ్ బేస్డ్ కాంకరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఎలా ఉంటుంది. In this type of protocol, a transaction cannot perform read or write operations on data item until it acquires the appropriate lock. చూడండి. సో ఇటువంటి ప్రోటోకాల్ అంటే లాగ్ బేస్డ్ ప్రోటోకాల్, a transaction cannot perform any operation, that is the transaction cannot perform either read or write operation on the data item until it acquires the appropriate lock. చూడండి, ఇక్కడ ఈ ప్రోటోకాల్లో ట్రాన్సాక్షన్ కానీ ఏదన్నా ఒక ఆపరేషన్ చేయాలి అంటే రీడ్ కానీ రైట్ కానీ ప్రాసెసింగ్ కానీ ఎటువంటి ఆపరేషన్ చేయాలన్నా, ఏ ట్రాన్సాక్షన్ వాంట్ టు పర్ఫార్మ్ ఎన్ ఆపరేషన్ ఆన్ ఏ డేటా ఐటమ్, ఇట్ మస్ట్ అక్వైర్స్ ద అప్రోప్రియేట్ లాక్. చూడండి, సో ట్రాన్సాక్షన్ చేయాలి అంటే అప్రోప్రియేట్ లాక్ ఉండాలి, అదర్వైజ్ ద ట్రాన్సాక్షన్ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్. చూడండి, so a transaction cannot perform read or write operations on the data item until it acquires the appropriate lock. So appropriate lock లేనిది ఎటువంటి ఆపరేషన్ చేయటానికి వీలు లేదు. ఇంకో రకంగా చెప్పాలి అంటే the transaction must perform any operation, read or write operation, whenever the transaction will acquire the appropriate lock, otherwise the transaction is not allowed to perform any operations. సో యాక్చువల్లీ దేర్ ఆర్ 2 types ఆఫ్ లాక్స్. మనకేంటి అంటున్నాము అంటే మెయిన్గా 2 రకాల లాక్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 types ఆఫ్ లాక్స్. వన్ ఈస్ కాల్డ్ యాజ్ షేర్డ్ లాక్, అనదర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్క్లూజివ్ లాక్. చూడండి, సో 2 రకాల లాక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటున్నాము అంటే షేర్డ్ లాక్, ఇంకోటి ఏమంటున్నాము అంటే ఎక్స్క్లూజివ్ లాక్. దేర్ ఆర్ 2 types ఆఫ్ లాక్స్. వన్ ఈస్ కాల్డ్ యాజ్ షేర్డ్ లాక్, అనదర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్క్లూజివ్ లాక్. షేర్డ్ లాక్ అంటే ఏంటి, ఎలా, ఏ విధంగా పనిచేస్తుంది? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రీడ్ ఓన్లీ లాక్. షేర్డ్ లాక్ని మనం ఏమంటాము అంటే రీడ్ ఓన్లీ లాక్ అంటాం. చూడండి, షేర్డ్ లాక్ని మనం ఏమనొచ్చు అంటే రీడ్ ఓన్లీ లాక్ అని కూడా అంటాం. ఇన్ షేర్డ్ లాక్ ఏ డేటా ఐటమ్ కెన్ ఓన్లీ రీడ్ బై ద ట్రాన్సాక్షన్. చూడండి, ఈ లాక్లో whenever a transaction will acquires the read shared lock, the transaction can read the data of data. సో ట్రాన్సాక్షన్ కానీ రీడ్ లాక్ని కానీ అక్వైర్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఆ డేటా ఐటమ్ని రీడ్ మాత్రమే చేయగలుగుతుంది. చూడండి, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రీడ్ ఓన్లీ లాక్. షేర్డ్ లాక్ని మనం ఏమనొచ్చు అంటే రీడ్ ఓన్లీ లాక్ అని కూడా అనొచ్చు. ఇన్ షేర్డ్ లాక్ ద డేటా ఐటమ్ కెన్ ఓన్లీ రీడ్ బై ద ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ఆ డేటా ఐటమ్ని కేవలం రీడ్ మాత్రమే చేస్తుంది. It can be shared between the transactions because transaction holds a lock, then it cannot be update the data on the data item. So transaction ఇది shared lock అనేది ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా షేర్ చేసుకోవచ్చు, because it cannot update the data on the data item. డేటాను అప్డేట్ చేయడానికి వీలవ్వదు. సో ఇటువంటి లాక్ని మనం ఏమంటున్నాము అంటే షేర్డ్ లాక్ అంటాం. అంటే షేర్డ్ లాక్ అంటే మనం ఎప్పుడైనా ఒక ట్రాన్సాక్షన్, whenever a transaction acquires a shared lock, then the transaction will allows to read the data item. A shared lock can be accessed by multiple transactions. Alani. One minute. Exclusive lock. In the exclusive lock, the data it can be both read as well as written by the transaction. చూడండి, ఎక్స్క్లూజివ్ లాక్ అయితే
the data item can be read as well as write. చూడండి అంటే దాని మీనింగ్ ఏంటంటే whenever a transaction acquires exclusive lock, then the transaction allows to perform read and write operations on the data item. చూడండి సో దీని మీనింగ్ ఏంటి అంటున్నా అంటే ఎక్స్క్లూజివ్ లాక్లో whenever a transaction acquires exclusive lock, then the transaction will allows the data item to perform read and write operations. This lock is exclusive lock. In this lock, multiple transactions do not modify the same item simultaneously. So multiple transactions సేమ్ డేటా ఐటమ్ని యాక్సెస్ చేయడానికి వీలవుతుంది. చూడండి లాగ్ బేస్డ్ ప్రోటోకాల్ అంటే కాంకరెన్సీ కంట్రోల్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే కాంకరెన్సీ కంట్రోల్ అంటే ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని ఆల్రెడీ చెప్పాను నేను. రీడ్ రైట్ ప్రాబ్లం, రైట్ ప్రాబ్లం, అన్రిపీటబుల్ రీడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే మనం కాంకరెన్సీ కంట్రోల్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాంకరెన్సీ కంట్రోల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం మెయిన్గా 3 ప్రోటోకాల్స్ వాడుతున్నాం. లాగ్ బేస్డ్ ప్రోటోకాల్ అనేది ఒకటి, టైం స్టాంప్ ఒకటి, ఇంకోటి ఉంది. సో ఈ లాగ్ బేస్డ్ ప్రోటోకాల్లో మనం ఏం చేస్తున్నాము అంటే whenever a transaction want to perform any operation on a data item, the transaction must acquires the lock. సో ఒక ట్రాన్సాక్షన్ ఒక డేటా ఐటమ్ మీద ఆపరేషన్ చేయాలి అంటే ఆ ట్రాన్సాక్షన్ కంపల్సరిగా ఆ డేటా ఐటమ్ని లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత అంటే ట్రాన్సాక్షన్ ఏదన్నా ఒక ఆపరేషన్ చేయాలి అంటే డేటా ఐటమ్ మీద ట్రాన్సాక్షన్ కంపల్సరిగా ఆ డేటా ఐటమ్ని లాక్ చేయాలి. యాక్చువల్గా మనకు 2 రకాల లాక్స్ ఉన్నాయి. షేర్డ్ లాక్ అని ఒకటి, ఇంకోటి ఏమిటి అంటున్నాం అంటే ఎక్స్క్లూజివ్ లాక్ అనేది ఒకటి. షేర్డ్ లాక్ అంటే ఏమిటి, ఎక్స్క్లూజివ్ లాక్ అంటే షేర్డ్ లాక్ అంటే రీడ్ ఓన్లీ లాక్ అంటే when a transaction acquires shared lock on a data item, it allows the transaction to perform read operation. సో ఒక ట్రాన్సాక్షన్ అనేది ఒక డేటా ఐటమ్ మీద షేర్డ్ లాక్ అప్లై చేసినప్పుడు ఇట్ అలౌస్ టు పర్ఫార్మ్ రీడ్ ఆపరేషన్, కేవలం రీడ్ ఆపరేషన్ మాత్రమే చేయగలుగుతుంది. ఇట్ కెనాట్ బి షేర్డ్ బిట్వీన్ ద ట్రాన్సాక్షన్స్. It can be shared. So read the shared lock, it can be shared by the transactions because when the transaction holds locked. Ingoti enti antunna exclusive lock. In the exclusive lock, the data item can both read as well as written by the transactions. Chudandi exclusive lock lo the data item can both read and write. And whenever a transaction acquires exclusive lock, then the transaction allows to perform read and write operations on the data item. Data item మీద read operation చేయగలుగుతున్నాము, write operation. This lock is exclusive, and so the exclusive, it does not allow us to perform multiple transactions modify the same data item. So అది మనకుంటే. సో ఇక్కడ ఈ ప్రోటోకాల్ మనం స్ట్రిక్ట్ 2-phase లాకింగ్ ప్రోటోకాల్ ఉపయోగిస్తున్నాం. మనం ఈ లాకింగ్ ప్రోటోకాల్లో అంటే లాక్స్ ఇందాక చెప్పింది లాక్, ఈ లాక్స్ను ఉపయోగించి ఇంప్లిమెంట్ చేసిన ప్రోటోకాల్ ఏమిటి అంటున్నాము అంటే స్ట్రిక్ట్ 2-phase లాక్ ప్రోటోకాల్ అని. ఒక్కసారి ఎలా అడుగుతాడమ్మా, ఎక్స్ప్లెయిన్ స్ట్రిక్ట్ 2-phase లాక్ ప్రోటోకాల్ అంటాడు అనమాట. సో స్ట్రిక్ట్ 2-phase అంటే లాకింగ్ ప్రోటోకాల్ ఏంటి అంటున్నాం అంటే స్ట్రిక్ట్ 2-phase లాకింగ్ ప్రోటోకాల్ అంటాం. In strict 2-phase locking protocol, a transaction has 2 phases. One is called as growing phase, another is called as shrinking phase. Chodandi. So, in strict 2-phase locking protocol, in this protocol, a transaction has 2 phases. A transaction has 2 phases to implement 2 phases. They are growing phase and shrinking phase. They are
సో ఇక్కడ మెయిన్గా రెండు ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటున్నా అంటే గ్రోయింగ్ ఫేజ్, ఇంకోటి ఏంటంటే సింగిల్ ఫేజ్. అంటే దెర్ ఆర్ 2 phases ఇన్ ఏ స్ట్రిక్ట్ 2 phase లాకింగ్ ప్రోటోకాల్. ఇక్కడ మనకు 2 phases ఉన్నాయి. ఒకటి ఏంటి అంటున్నా అంటే గ్రోయింగ్ ఫేజ్, ఇంకోటి ఏంటి అంటున్నాము అంటే షింకింగ్ ఫేజ్. గ్రోయింగ్ ఫేజ్లో ఏం చేస్తాం, షింకింగ్ ఫేజ్లో ఏం చేస్తాం. In this phrase, so a new lock, so it is necessary to acquire the locks to perform any operation. చూడండి, సో మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్ ఆన్ ఎ డేటా ఐటమ్, ద ట్రాన్సాక్షన్ మస్ట్ అక్వైర్స్ ద లాక్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రోయింగ్ ఫేజ్. చూడండి, సో ఒక ట్రాన్సాక్షన్ ఏదైనా ఒక డేటా ఐటమ్ మీద ఆపరేషన్ చేయాలి అంటే ఫస్ట్గా లాక్ ఉండాలని చెప్పాము. ఆ లాక్స్ని ఎక్వైర్ చేయటాన్ని మనం ఏమంటాము అంటే గ్రోయింగ్ ఫేజ్ అంటాం. చూడండి, ఇన్ గ్రోయింగ్ ఫేజ్ ఏ న్యూ లాక్ on the data item may be acquired by the transaction but none will released. So రిలీజ్ చేయడు అంటే దీని మీనింగ్ ఏంటి అంటే whenever a transaction wants to perform any operation on a data item, first the transaction must acquire the locks. సో ఫస్ట్గా లాక్స్ ఏం చేయాలి, ఎక్వైర్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రోయింగ్ ఫేజ్. చూడండి, సో ఎటువంటి ఆపరేషన్ అయినా ఒక డేటా ఐటమ్ మీద ఎటువంటి ఆపరేషన్ అయినా చేయాలి అంటే ఫస్ట్గా మనం చేయాల్సింది ఏమిటి అంటున్నాము అంటే ఆ డేటా ఐటమ్ మీద లాక్ని అప్లై చేయాలి. గ్రోయింగ్ ఫేజ్ అంటాం. అంటే లాక్ చేయాలి దాన్ని. అంటే నేను సపోజ్ మీ హాల్ టికెట్ నెంబరు మార్క్స్ మీ రికార్డ్ని నేను మాడిఫై చేయాలి అనుకున్నాను అనుకోండి, లేక నీ రికార్డుని మాడిఫై చేయాలంటే ఫస్ట్గా నేను ఏం చేయాలి, నీ రికార్డుని లాక్ చేయాలి. దాన్ని మనం ఏమంటాము అంటే గ్రోయింగ్ ఫేజ్ అంటాం. ఎవరి రికార్డుని అయితే నేను మాడిఫై చేయాలనుకుంటున్నానో ఫస్ట్గా వాళ్ళ రికార్డుని నేను ఏం చేయాలి, లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత నేను మాడిఫై చేయాలి. ఆ లాక్ చేయటాన్ని మనం ఏమంటాము అంటే గ్రోయింగ్ ఫేజ్ అంటాం. సెకండ్ ఫేజ్ ఏమిటి అంటే షింకింగ్ ఫేజ్. Existing locks can be held by the transaction may be released. సో ఇక్కడ సింకింగ్ ఫేజ్ ఏం చేస్తా అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ సో వీ కెన్ రిలీజ్ ఆల్ ద లాక్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ షింకింగ్ ఫేజ్. చూడండి, సో మనము ఎగ్జిస్టింగ్ లాక్ హెల్డ్ బై ద ట్రాన్సాక్షన్ మే బి రిలీజ్డ్ బట్ నో న్యూ లాక్స్ కెన్ బి అక్వైర్డ్. సో మనము షింకింగ్ ఫేజ్లో ఏం చేస్తాము అంటున్నాం అంటే ఇదివరకు మనం ఏ డేటా ఐటమ్ మీద లాక్ చేసామో ఆ లాక్స్ని మనం ఏం చేస్తాం, అన్లాక్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాము అంటే షింకింగ్ ఫేజ్ అంటాం. చూడండి, సో మీరు ఏదన్నా ఒక ఆపరేషన్ ఒక డేటా ఐటమ్ మీద ఒక ఆపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ డేటా ఐటమ్ని మనం ఏం చేయాలి, లాక్ చేయాలి. డేటా ఐటమ్ని లాక్ చేయటాన్ని మనం ఏమంటున్నాము అంటే గ్రోయింగ్ ఫేజ్ అంటాం. సపోజ్ మీరు 5-6 రికార్డ్స్ని మాడిఫై చేయాలనుకున్నారు, 5-6 రికార్డ్స్ని ఏం చేయాలి, నేను లాక్ చేయాలి. లేక ఈ రికార్డులో ఉన్న అమౌంట్ని ఈ అకౌంట్లో ఉన్న అమౌంట్ని ఈ అకౌంట్లోకి మార్చాలి. అప్పుడు ఈ 2 అకౌంట్స్ ముందుగా నేను ఏం చేయాలి, లాక్ చేయాలి. సో నా అకౌంట్లో ఉన్న డబ్బులు ఈ అకౌంట్లోకి పంపించాలండి. అకౌంట్ 1లో ఉన్న మనీ అకౌంట్ 2కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు అకౌంట్ 1ని అకౌంట్ 2ని నేనేం చేయాలి, లాక్ చేయాలి. లాక్ చేయటాన్ని నేను ఏమంటున్నాను, గ్రోయింగ్ ఫేజ్ అంటున్నాను. లాక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఆపరేషన్ మనం ఏది కావాలంటే అది చేసుకుంటాం. రీడ్ కావాలంటే రీడ్ చేస్తాం, రైట్ కావాలంటే రైట్ చేస్తాం. చేసిన తర్వాత మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, లాక్ చేసిన ఐటమ్స్ని ఏం చేయాలి, అన్లాక్ చేయాలి. రీజన్ ఎందుకని ఏంటంటే లాక్ చేసి వదిలేసా అనుకోండి ఇంకో ట్రాన్సాక్షన్ యాక్సెస్ చేయడానికి వీలవుతుంది. అందువల్ల మనం ఏం చేస్తాము అంటే సో ఒకసారి మన ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ లాక్స్ని మనం ఏం చేయాలి, రిలీజ్ చేయాలి. అన్లాక్ చేయటం అనమాట. అన్లాక్ చేయటాన్ని మనం ఏమంటాము అంటే షింకింగ్ ఫేజ్ అని చెప్తాం. ఇలా గ్రోయింగ్ ఫేజ్ ఒకటి, షింకింగ్ ఫేజ్ అనేది ఒకటి. సో మనము ఒక డేటా ఐటమ్ని లాక్ చేసినప్పుడు అంటే యాక్చువల్గా 2 రకాల లాక్స్ ఉన్నాయని చెప్పాను. షేర్డ్ లాక్, ఎక్స్క్లూజివ్ లాక్. షేర్డ్ లాక్ కానీ అప్లై చేసావు అనుకోండి ఎస్తో రాస్తాం. ఎక్స్క్లూజివ్ లాక్ చేసావు అనుకోండి ఎక్స్తో రాస్తాను. చూడండి, మనము సపోజ్ ఏ అనే డేటా ఐటమ్ కావాలి నాకు. ఈ ఏ అనే డేటా ఐటమ్ని నేను లాక్ చేయాలి అనుకున్నాను అనుకోండి, యాక్చువల్గా 2 రకాల లాక్లు చెప్పాను, షేర్డ్ లాక్, ఎక్స్క్లూజివ్ లాక్. షేర్డ్ లాక్ కావాలి అనుకోండి ఎస్ ఆఫ్ ఏ అని రాయాలి. ఎక్స్క్లూజివ్ లాక్ కావాలనుకోండి ఎక్స్ ఆఫ్ ఏ రాయాలి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద లాక్ అలౌస్ టు పర్ఫార్మ్ హ్యాపెన్ అప్డేటింగ్ ఆఫ్ లాక్
from x of a to x of a is allowed in growing phase. Downloading lock from x of a to s of a is must be done in shrinking phase. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు షేడ్ లాక్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా కానీ ఆ డేటా ఐటమ్ని యాక్సెస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే ఎక్స్క్లూజివ్ లాక్ అప్లై చేసినప్పుడు ఇంకో ట్రాన్సాక్షన్ ఆ డేటా ఐటమ్ని యాక్సెస్ చేయడానికి వీలు లేదని చెప్పారు. చూడండి ఇక్కడ రెండు ట్రాన్సాక్షన్స్ చెప్తున్నాను, T1 ఒకటి T2 ఒకటి, రెండు ట్రాన్సాక్షన్స్. T1 ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఏ అనే డేటా ఐటమ్ షేడ్ లాక్ అప్లై చేసింది. తర్వాత T2 ట్రాన్సాక్షన్ కూడా ఎస్ అనే ఏ అనే లాక్ని ఎస్తో అంటే షేడ్ లాక్ అప్లై చేసింది. ఎందుకని షేడ్ లాక్ అప్లై చేసినప్పుడు T1 అప్లై చేసినప్పుడు T2 కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. షేడ్ లాక్ ఏంటి, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ కెన్ యాక్సెస్ షేడ్ లాక్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి. ఆ తర్వాత అట్ టైం 2లో సో T1 ట్రాన్సాక్షన్ అనేది లాక్ ఎక్స్ బి అనే ట్రాన్సాక్షన్ బి అనే డేటా ఐటమ్ని ఎక్స్క్లూజివ్ లాక్ చేసింది. చూడండి టైం 2లో. సో బి అండ్ టైం 2లో T1 ట్రాన్సాక్షన్ బి అనే డేటా ఐటమ్ని ఎక్స్క్లూజివ్ లాక్ చేశారు. ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్ లాక్ చేస్తే అప్పటిదా అంటే ఆ డేటా ఐటమ్ని T2 యాక్సెస్ చేయొచ్చా, T2 యాక్సెస్ చేయడానికి వీలు లేదు. ఎప్పటిదాకా యాక్సెస్ చేయడానికి వీలు లేదు, అంటిల్ ట్రాన్సాక్షన్ T1 అన్లాక్. సో ట్రాన్సాక్షన్ T1 అనేది అన్లాక్ చేసేదాకా. తర్వాత టైం T4లో అన్లాక్ ఏ చేశారు, టైం 6లో అన్లాక్ బి చేశారు. ఆ తర్వాత ఇక్కడ అన్లాక్ ఇక్కడ ఏమవుతుంది, షేడ్ లాక్ అని సి చేశాడు, తర్వాత అన్లాక్ ఏ చేశాడు, అన్లాక్ సి చేసుకున్నాడు. ఇలా సో షేడ్ లాక్ అప్లై చేసుకోవచ్చు, అలానే ఎక్స్క్లూజివ్ లాక్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 1 by 1 చేసుకుంటాం. చూడండి సో ఇక్కడ గ్రోయింగ్ ఫేజ్ ఏమిటి అంటున్నా అంటే గ్రోయింగ్ ఫేజ్ ఏంటి, షింకింగ్ ఫేజ్ ఏమిటి అంటే లాక్స్ని అక్వైర్ చేసేదంతా గ్రోయింగ్ ఫేజ్ అన్నాం. షింకింగ్ ఫేజ్ ఏంటంటే లాక్స్ని రిలీజ్ చేయటాన్ని షింకింగ్ ఫేజ్ అన్నాం. ఇక్కడ చూడండి లాక్స్ ఎక్కడెక్కడ అక్వైర్ చేసామండి. 0లో లాక్ని తెచ్చుకున్నాం, 1లో లాక్ని తెచ్చుకున్నాం, 2లో లాక్ని తెచ్చుకున్నాం. తర్వాత సో ఇవన్నీ లాక్స్ని తెచ్చుకున్నాం అనమాట. సో అప్పుడు గ్రోయింగ్ ఫేజ్ ఏమంటున్నాను నేను, 0 to 3 గ్రోయింగ్ ఫేజ్ అన్నాం. తర్వాత షింకింగ్ ఫేజ్ ఏంటంటే లాక్ని రిలీజ్ చేయటం, 4లో రిలీజ్ చేసాం. సో అలానే 5లో రిలీజ్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఇది పైకి రావాలి, ఇది ఇక్కడ కింద పెట్టాడు యాక్చువల్గా. సో షింకింగ్ ఫేజ్ పెట్టాం. లాక్ పాయింట్ at 3, లాక్ పాయింట్ ఎక్కడ అంటే 3లో లాక్ పాయింట్ వచ్చేసింది. అలానే ట్రాన్సాక్షన్ T2కి వచ్చా అనుకోండి, గ్రోయింగ్ ఫేజ్ ఏమిటి, 1 to 5 గ్రోయింగ్ ఫేజ్. ట్రాన్సాక్షన్ T1కి వచ్చేసే వరకు సో లాక్స్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి మనకు, 1 నుంచి 3 దాకా లాక్స్, 4 నుంచి రిలీజ్ చేసుకుంటున్నాం. ట్రాన్సాక్షన్ T1కి వచ్చేసి అంటే ఎక్కడి నుంచి 1 నుంచి ఎప్పటి దాకా చేశారు, 5 దాకా చేశారు. సో 1 to 5 వచ్చేసి ట్రాన్సాక్షన్ T2కి వచ్చేసి 1 to 5 వచ్చేసి అక్వైరింగ్ అవుతుంది, 7 to 8 వచ్చేసి రిలీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనము స్ట్రిక్ట్ 2 phase లాకింగ్ ఉన్నాయి. There are two rules in 2 phase locking protocol. They are, if a transaction T wants to read a data item, read an object, first it acquires the shade lock on the object. If the transaction T wants to modify the object, it first acquires the exclusive lock. Read cheyali anukunnappudu shade lock apply cheyali, exclusive అంటే modify cheyali anukunnappudu exclusive lock apply cheyali. All the locks held by the transactions are released when the transaction is completed. సో ఎప్పుడు లాక్స్ని రిలీజ్ చేయాలి, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే రిలీజ్ చేయాలి. దెర్ ఇస్ నో పార్షియల్ రిలీజ్ ఆఫ్ ద వర్క్. చూడండి ఇక్కడ ఉందనుకోండి, సో నేను T1 T2 రెండు ట్రాన్సాక్షన్స్ చూడండి, దీన్ని సీరియలైజబిలిటీ అని కూడా చెప్పుకుంటాం ఇక్కడ. ఇఫ్ ట్రాన్సాక్షన్ T1 obtains an exclusive lock A object on A, then the transaction perform read and write operations on the object.
సో ఒకసారి ఒక ట్రాన్సాక్షన్ కానీ ఒక ఆబ్జెక్ట్ని ఎక్స్క్లూజివ్ లాక్ చేసినప్పుడు దాని మీద రీడ్ ఆపరేషన్ చేయగలుగుతున్నాము, రైట్ ఆపరేషన్ చెప్పాను. అందుకని T1 ట్రాన్సాక్షన్ ఏ అనే డేటా ఐటమ్ని ఎక్స్క్లూజివ్ లాక్ అప్లై చేసినప్పుడు T1 డేటా ఐటమ్ ఆ ఆబ్జెక్ట్ని రీడ్ చేసుకోగలుగుతుంది, ఆ ఆబ్జెక్ట్ని రైట్ కూడా చేయగలుగుతుంది. అలానే చూడండి, సో T1 ట్రాన్సాక్షన్ అయిపోయేదాకా T2 ట్రాన్సాక్షన్ చేయడానికి వీలవదు. సో చూడండి ఇక్కడ, సో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ లాక్ ఆన్ ఏ, రీడ్ ఏ, రైట్ ఏ, ఎక్స్క్లూజివ్ లాక్ ఆన్ బి, రీడ్ బి, రైట్ బి, దెన్ కమిట్. అంటే ఎప్పుడైతే కమిట్ చేసామో అప్పుడు ట్రాన్సాక్షన్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, ఎక్స్క్లూజివ్ లాక్ ఆన్ ఏ, రీడ్ ఏ, రైట్ ఏ, ఎక్స్క్లూజివ్ లాక్ ఆన్ బి, రీడ్ బి, రైట్ బి, కమిట్. ఎందుకని, సో T1 చేస్తున్నప్పుడు T2 చేయడానికి వీల్లేదు, ఎందుకని ఎక్స్క్లూజివ్ లాక్స్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ కూడా అంతే, షేడ్ లాక్ ఆన్ ఎక్స్క్లూజివ్ షేడ్ లాక్ ఆన్ ఏ, రీడ్ ఏ, షేడ్ లాక్ ఆన్ ఏ, రీడ్ ఏ, ఎక్స్క్లూజివ్ లాక్ ఆన్ బి, రీడ్ బి. సో ఇలా ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము అంటే ఈ కాన్సెప్ట్. ద వన్ ప్రాబ్లమ్ బై యూజింగ్ దిస్ ప్రోటోకాల్ ఈస్ డెడ్ లాక్స్. చూడండి, ఈ లాకింగ్ ప్రోటోకాల్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ ఇది. ఎక్స్ప్లెయిన్ అంటే క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ 3 రకాలుగా అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ షేడ్ లాక్ అండ్ ఎక్స్క్లూజివ్ లాక్స్ అని గురించి ఒకసారి అడగచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ స్ట్రిక్ట్ 2-phase లాకింగ్ ప్రోటోకాల్ అని అడగచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ హౌ కాంకరెన్సీ కంట్రోల్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ లాక్ బేస్డ్ ప్రోటోకాల్ అని అడుగుతారు. ఇలా 3 రకాలుగా క్వశ్చన్ అడగచ్చు, చాలా ఇంపార్టెంట్. చూడండి, సో కాంకరెన్సీ కంట్రోల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ప్రోటోకాల్స్లో లాక్ బేస్డ్ ప్రోటోకాల్ అనేది ఒకటి. అంటే మీనింగ్ ఏంటి, if any transaction wants to perform an operation on a data item, then the transaction must lock the data. Otherwise, the transaction is not allowed to perform read or write operations on the data item. There are 2 types of locks, shared lock, exclusive lock. When a shared lock is, when a transaction applied shared lock on the data item, it allows to perform read operation. And so when a shared lock is performed on a data item, multiple transactions can read the data. Exclusive lock, when a transaction performed exclusive lock on a data item, it allows to perform read and write operations, and it does not allow other transactions to perform read and write operations. The one protocol that is used to implement the lock-based protocol is strict 2-phase locking protocol. In strict 2-phase locking protocol, there are two rules that are used. One is called as growing phase, another is called as shrinking phase. In growing phase, a transaction wants to perform any operation on a data item, then the transaction must acquire the locks. The acquiring the locks on a data item is called as growing phase. After performing the transactions on the data item, after completion of the operations, then it is necessary to unlock the data items, because once the data item is locked, it does not allow other transactions to perform operations on the data. That's why it is necessary to unlock the data items. So the method of unlocking the data items is called as shrinking phase. So in first, any transaction wants to perform an operation, first the transaction must acquire the locks, then release the locks. ఇది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, 3 రకాల ఎగ్జాంపుల్స్ చెప్పాను. 3 రాయాలమ్మా, ఎందుకంటే నీకు ఓవర్క ఉంటే రాదు. 3 ఎగ్జాంపుల్స్ చేయాలి. The one disadvantage of this is deadlocks. The one disadvantage of this protocol is deadlocks. ఒక్కసారి ఇలా అడగచ్చు, ఎక్స్ప్లెయిన్ deadlocks prevention. ఇది రేపు కంటిన్యూషన్ రేపు.